కోస్తా ఆంధ్రలో ఈసారైనా పట్టు నిలుపుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది వైసీపీ. గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దింపాలని కూడా నిర్ణయించుకుంది. ప్రతి జిల్లాలో 2-3 చోట్ల మినహా అభ్యర్థులందరినీ దాదాపు ఎంపిక పూర్తి చేశారు జగన్. కొంతకాలంగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న వారిని సైతం పక్కన పెట్టి ఇటీవల పార్టీలో చేరిన పలువురికి టికెట్ కేటాయిస్తూ జాబితా సిద్ధం చేశారు. టీడీపీ కంచుకోటగా ఉన్న గోదావరి జిల్లాలో అభ్యర్థులను జగన్ ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో తుని నుంచి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, అలాగే ప్రత్తిపాడు నుంచి పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురం నుంచి దొరబాబు, కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు, అలాగే అనపర్తి నుంచి సూర్యనారాయణ రెడ్డి, ఇంకా కాకినాడ సిటీ బరిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే రామచంద్రపురం నుంచి శ్రీనివాస్ వేణు, ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్ను నిలపాలని వైసీపీ అధినేత నిర్ణయించారు. అమలాపురం నుంచి విశ్వరూప్, అలాగే రాజోల్ నుంచి బొంతు రాజేశ్వరరావు, పి గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, కొత్తపేట బరిలో జగ్గిరెడ్డి, రాజానగరం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి సిటీ నుంచి రౌతు సూర్యప్రకాశ్రావు, అలాగే రాజమండ్రి రూరల్ నుంచి ఆకుల వీర్రాజు, జగ్గంపేట నుంచి జోటుల చంటిబాబు, అలాగే రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మిని పోటీలో నిలపనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నుంచి టి వనిత, నిడదవోలు నుంచి శ్రీనివాసనాయుడు, ఆచంట బరిలో రంగనాథరాజు, పాలకొల్లు నుంచి బాబ్జీ, ఇక నరసాపురం నుంచి ప్రసాదరాజు, భీమవరం బరిలో గ్రంథి శ్రీనివాస్, ఉండి నుంచి నరసింహరాజును పోటీ చేయించాలని జగన్ నిర్ణయించుకున్నారు. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు, దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి, ఏలూరు నుంచి ఆళ్ల నాని, గోపాలపురం నుంచి వెంకట్రావు, చింతలపూడి నుంచి ఎలీజా పేర్లను ఖరారు చేశారు. కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో తిరువూరు నుంచి రక్షణ నిధి, నూజివీడు నుంచి వెంకట ప్రతాప్ అప్పారావు, అలాగే గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ నుంచి కొడాలి నాని, కైకలూరు నుంచి నాగేశ్వరరావు, ఇక పెడన నుంచి జోగి రమేష్, మచిలీపట్నం నుంచి పేర్ని నాని, ఆవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు, ఇక పామర్ నుంచి అనిల్ కుమార్, విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్ నుంచి యలమంచిలి రవి, మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్, నందిగామ బరిలో జగన్మోహన్ రావు, ఇక జగ్గైపేట నుంచి సామినేని ఉదయభానుని బరిలో దింపాలని జగన్ దాదాపు నిర్ణయానికి వచ్చేశారనే చెప్పాలి. ఇక గుంటూరు జిల్లానికి విషయానికి వస్తే గనక మన గుంటూరు జిల్లాలో 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను 15 చోట్ల అభ్యర్థులను సిద్ధం చేశారు. పెదకూరపాడు నుంచి నంబూరు శంకర్రావు గారు, అలాగే మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, వేమూరు నుంచి మెరుగు నాగార్జున, రేపల్లె బరిలో మోపీదేవి, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల నుంచి రఘువతి, ప్రత్తిపాడు బరిలో మేకపాటి సుచరిత, గుంటూరు వెస్ట్ నుంచి యేసురత్నం పేర్లను ఖరారు చేశారు. గుంటూరు ఈస్ట్ నుంచి ముస్తఫా, అలాగే చిలకలూరుపేట నుంచి విడదల రజని, నరసారావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెన్నపల్లి బరిలో అంబటి రాంబాబు, వినుకొండ నుంచి బ్రహ్మనాయుడు, గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి, మాచర్ల నుంచి పిన్నెళ్ల రామకృష్ణారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. మున్నూరు, తాడికొండ అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో మాత్రం పెట్టారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్, పరుచూరు నుంచి హితేష్ చెంచురాం, అద్దంకి బరిలో చెంచు గరటయ్య, చీరాల నుంచి ఆమంచి, ఒంగోలు నుంచి బాలినేని, కందుకూరు నుంచి మహిధర్ రెడ్డిని జగన్ పోటీ చేయించనున్నారు. కొండేపి నుంచి మాదాసి వెంకయ్య లేదా అశోక్ బాబును బరిలోకి దించనున్నారు. మార్కాపురం నుంచి కొండారెడ్డి, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, కనిగిరి నుంచి మధుసూదన్ రావు పేర్లను ఖరారు చేశారు. దర్శి నుంచి సంతనూతలపాడు అభ్యర్థులపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. సో నెల్లూరు జిల్లాలో 2 చోట్ల మినహా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందనే చెప్పాలి. కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, కోవూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, రూరల్ నుంచి కోటంరెడ్డి, సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. గూడూరు, సూళ్లూరుపేట అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ దాదాపుగా జగన్ అందరూ ఊహించిన దానికంటే కాస్త ముందుండి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల పేర్లందరినీ, అలాగే నియోజకవర్గాల వారీగా ఎవరికారిని ఖరారు చేసినట్టే తెలిసింది. మిగతా వారి పేర్లు కూడా రానున్న ఈ 2 రోజుల్లోనే తెలియజేయనట్లు విశేషం. సో ఏది ఏమైనా రాష్ట్రం అంతా కూడా ఎన్నికల వేడి ఇంకా తగ్గనలేదు, రోజు రోజుకి మరింత పెరుగుతుంది కూడా. సో ఎవరు గెలుస్తారో ఎవరు నిలుస్తారో అనేది ఇంకా మనం 1 నెలలో తేలిపోనుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.